సో ఇప్పుడు మనం అడోబ్ ఆడిషన్లో ఈ అడాప్టివ్ నాయిస్ రిడక్షన్ని ఎలాగ ఉపయోగించవచ్చో చూద్దాం. ఇదేంటంటే ఇది అడాప్టివ్ నాయిస్ రిడక్షన్. సాధారణంగా దీన్ని రియల్ టైం ప్రాసెసింగ్ కోసం మల్టీ ట్రాక్ ఎడిటర్లో ఉపయోగిస్తుంటారు జనరల్గా. కానీ దీన్ని ఏంటంటే వేవ్ ఫామ్ ఎడిటర్లో కూడా యూజ్ చేయొచ్చు అనమాట, రైట్. సో ఇది ఏం చేస్తుంది, గాలి లేదా ట్రాఫిక్ ఇట్లాంటి పరిసర శబ్దాలను డైనమిక్గా తొలగించడానికి మీరు ఈ వేవ్ ఫార్మ్ వ్యూలో యూజ్ చేసుకోవచ్చు, రైట్. ఇది ఎట్లా ఉపయోగిస్తారు అంటే దీన్ని ఉపయోగించే విధానం ఏంటంటే మనం వేవ్ ఫార్మ్ ఎడిటర్లో మనం ఆడియోని ఓపెన్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఎఫెక్ట్స్లోకి వెళ్ళి దాన్ని అడాప్టివ్ నాయిస్ రిడక్షన్ని మనం చూజ్ చేసుకుంటూ అది అప్లై అవుతుంది అనమాట. సో దీన్ని దేనికి యూజ్ అవుతుంది, సూట్ అవుతుంది అంటే ఇది మన శబ్ద స్థాయిలో మార్పులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకుంటుంది. కాబట్టి ఎయిర్ కండిషనింగ్ లేదా గాలి లేదా దూరంగా వినిపించే ట్రాఫిక్ వంటి ఈ మారుతున్న శబ్దాలు ఉంటుంది కదా, దాన్ని తొలగించడంలో ఇది చాలా బాగా అత్యుత్తమంగా పనిచేస్తుంది అనమాట. దీని డిఫరెన్స్ ఏంటంటే దీని వ్యత్యాసం సాధారణ నాయిస్ రిడక్షన్ ఎఫెక్ట్లా కాకుండా ఇది అడాప్టివ్ టూల్కి ముందుగా మనం నాయిస్ ప్రింట్ తీయాల్సిన అవసరం లేదు. ఓకే, అలాగే దీని బెనిఫిట్ యూజ్ ఏంటంటే దీని ప్రయోజనం ఇది రియల్ టైంలో పనిచేస్తుంది. కాబట్టి బ్యాక్గ్రౌండ్ నాయిస్ని వెంటనే తక్షణమే తొలగించడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట, రైట్. సో ఇవి ఎలా ఉపయోగించవచ్చు అన్నది మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్లో చూద్దాం. ఓకే, సో ఇది దీని గురించి చిన్న ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. ఓకే, సో దీంట్లో నేనేం చేస్తానంటే దీన్ని ఇందాక డిలీట్ చేసేస్తున్నాను. ఓకే, డిలీట్ చేసి నేను ఏం చేస్తానంటే ఇక్కడ చిన్న సౌండ్ ట్రాక్ని తెచ్చుకుంటాను. డబుల్ క్లిక్, ఎస్. ఓకే, దిస్ ఇస్ మై సౌండ్ ట్రాక్. ఇది సార్ విందాం. ఇది చాలా హెవీగా వస్తుంది కదా, దీన్ని కొంచెం ఇలా తగ్గిస్తున్నాను. ఎస్, చూడండి ఇదేంటంటే పాత ఓల్డ్ క్లాసిక్ మ్యూజిక్ అనమాట. అంటే సో ఇందులో మనకి శబ్దాలతో పాటుగా కొంత నాయిస్నెస్ కూడా ఇంక్లూడ్ అయిపోయింది. ఎందుకంటే ఇది ఓల్డ్ చాలా పాతకాలం ట్రాక్స్ సౌండ్స్ కాబట్టి కొంత అన్నెసరీ సౌండ్ ట్రాక్స్ కూడా మనకి మిక్స్ అయింది. మనం ఇలా చూస్తే తెలుస్తుంటుంది. చూడండి ఇక్కడ నేను ఏం చేశాను, ఈ షో స్పెక్ట్రల్ ఫ్రీక్వెన్సీ డిస్ప్లేని ఆన్ చేశాను. ఓకే, సో ఇలా అంటే ఆఫ్ అవుతుంది, ఇలా అంటే ఆన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఈ ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్లో మనకి అదొక ఫైర్ ఎఫెక్ట్ లాగా కనబడుతుంది కదా. సో ఇదేంటంటే ఈ నాయిసీనెస్ ఉన్న చోట మనకి మీరు జాగ్రత్తగా ఉంటే కనుక ఏంటంటే ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్లో కొంత నాయిసీనెస్ అన్నది కనబడుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి కరెక్ట్గా. ఈ పర్టికులర్గా ఇవి అన్నమాట, ఇవన్నీ చూడండి. నేను దీన్ని ఇలా సెలెక్ట్ చేస్తున్నాను, సపోజ్ ఇక్కడ దాకా సెలెక్ట్ చేద్దాం. చూడండి వెనకాల ఏదో ఒక యాక్చువల్ ఆ వీణ సౌండ్తో పాటుగా కొంత అన్నెసరీ వాయిస్ కూడా కొంత యాడ్ అయ్యి వినబడుతుంది. ఏదో బ్యాక్గ్రౌండ్లో ఏదో గట్టిగా గాలి వేస్తున్నట్టు అలాంటివి అనమాట. సో వీటిని మనం ఏం చేయొచ్చు అంటే సపోజ్ ఈ పోర్షన్ కన్నా లేకపోతే మొత్తం సెలెక్ట్ చేసుకున్నా సరే మనం ఏం చేయొచ్చు, ఈ ఎఫెక్ట్స్లోకి వచ్చేసి చూడండి నాయిస్ రిడక్షను, రీస్టోరేషను. ఓకే, ఇందులో మనకి అడాప్టివ్ నాయిస్ రిడక్షన్
ఓకే, ఇది వచ్చింది. సో ఈ ప్రీసెట్స్ అనమాట. ఇందులో నేను ఏం చేస్తానంటే డిఫాల్ట్ పెట్టేసాను. డిఫాల్ట్ పెట్టేసంటే ఈ వాల్యూస్ అన్నీ మారిపోతాయి. ఇక్కడ చూడండి, రెడ్యూస్ నాయిస్ బై, సో మనం మైనస్ ప్లస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అలాగే నాయిసినెస్ ఎంత ఉండాలి అన్నది కూడా చెక్ చేసుకోవచ్చు. ఫైన్ ట్యూన్ నాయిస్ ఫ్లోర్, అంటే నాయిస్ మనం ఫైన్ ట్యూన్ చేసుకోవచ్చు. ఇక్కడ సిగ్నల్ థ్రెషోల్డ్ అండ్ స్పెక్ట్రల్ డికే రేటు అండ్ బ్రాడ్బ్యాండ్ ప్రిజర్వేషన్. సో ఈ వాల్యూస్ అన్నీ మనం చెక్ చేసుకోవచ్చు, రైట్. అలాగే దీని ఎఫ్ఎఫ్టీ సైజు, అంటే దీని వాల్యూ అంటే ఎంత ఉండాలి దీని సైజ్ అన్నది ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఇది హై క్వాలిటీ మోడ్, ఇది దీన్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు బటన్ ఇది. ఇక్కడ చూడండి, ఇదేంటంటే మనకి లూప్, అంటే మనం ఈ సెలెక్ట్ చేసిన ఈ సౌండ్ని మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా మనం వినాలనుకున్నప్పుడు లూప్ ఆన్ చేసుకోవచ్చు. ఇది ప్రివ్యూ అనమాట, మనకి ప్లే చేస్తుంది. ఇది టోగిల్స్ ద పవర్ స్టేట్, అంటే ఆన్ ఆఫ్లో సౌండ్ మనకి ఎలా ఉంది. సపోజ్ దీన్ని చూడండి, నేను లూప్ పెడతాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ దీన్ని ప్లే చేస్తూ వీటిని మనం ఒకసారి అటు ఇటు మూవ్ చేద్దాం. ఓకే, సో నేను ఇది ఏం చేస్తానంటే అప్లై అంటున్నాను. సరే చూడండి, ఇక్కడ మనం అప్లై అనేటప్పుడు ఏమవుతుందంటే దానికి అప్లై అయిపోయింది. చూడండి, నేను ప్లే చేస్తాను దీన్ని. చూడండి, ఇక్కడికి మనకి ఏంటంటే సౌండ్లో మనకి ఆ క్వాలిటీ అన్నది ఇంప్రూవ్ అయింది. ఇలా చూస్తే మనకి ఇక్కడ చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ పర్టికులర్గా మనం ఈ వేవ్ ఫామ్లో చూస్తే కనుక ఇక్కడ అర్థమవుతుంది మనకి. ఓకే, ఇక్కడ దీన్ని ద బీటింగ్, అంటే దీన్ని ఫ్రీక్వెన్సీ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట ఇక్కడ. ఓకే, ఇందులో ఏంటంటే నాయిస్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంది. సో ఆ నాయిస్ని తగ్గించేసి ఇక్కడ మనకి చూపిస్తుంది. ఓకే, సో నేను ఓకే, సో నేనేం చేస్తానంటే దీన్ని ప్లే చేస్తాను, మనకు అర్థమవుతుంది. ఒకసారి నేను చూడండి, కంట్రోల్ జెడ్ అంటున్నాను, అంటే మనకి ఈ పాతది వచ్చింది. దీన్ని ప్లే చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను కంట్రోల్ షిఫ్ట్ జెడ్ అంటున్నాను, ఇప్పుడు ప్లే చేస్తున్నాను. నేను ఈ రెండు మారుస్తుంటాను, కంట్రోల్ జెడ్ అండ్ కంట్రోల్ షిఫ్ట్ జెడ్ అని. అంటే అప్లై చేయక ముందుది అంటే అప్లై చేసిన తర్వాత ఎలా ఉందో మనకి అర్థమవుతుంది. చూడండి, ఇదేంటి అప్లై చేసిన తర్వాత, నెక్స్ట్ అప్లై చేయక ముందుది చేస్తాను. చూడండి, వండర్ఫుల్, రైట్. సో మనకి క్లియర్గా కనబడుతుంది. ఇలా మనకి లెంతీగా మ్యూజిక్స్ కానీ ఇలాగా సౌండ్స్ కానీ మనం ఏదైనా పాత ఓల్డ్, లేదంటే మనం ఏదైనా స్పీచెస్ కానీ ఇలాంటి ఏదైనా కంటిన్యూగా లెంతీగా ఉన్న ట్రాక్స్ని ఏదైనా యూజ్ చేసి మనం చేస్తున్నప్పుడు ఇట్లాంటి అన్నెసరీ సౌండ్స్ ఏదైనా వచ్చినప్పుడు దాన్ని ఈ అడాప్టివ్ ఈ నాయిస్ రిడక్షన్ ద్వారా ఇక్కడ నుంచి మనం ఎఫెక్ట్స్లోకి వెళ్ళి అడాప్టివ్ నాయిస్ రిడక్షన్ ద్వారా మనం తీసేయచ్చు అనమాట. సో ఇదేంటంటే మనం అడాప్టివ్ నాయిస్ రిడక్షన్.